మా ఇమాన్యుల్, ఆయన పేరు పోగో అంట. సో లెట్ మీ వెల్కమ్ పోగో. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ స్టైల్స్ అన్న. అప్పట్లో స్టైల్స్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, వాటి వల్ల పక్కన పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి. ఫస్ట్ స్టైల్ వచ్చి డ్రెస్సింగ్ స్టైల్ అన్న. ఒకప్పుడు అన్ని కప్పుకొని తిరిగితే దాని సంప్రదాయం అనేవాళ్ళు, ఇప్పుడు అన్ని చింపుకొని తిరుగుతా దాని స్టైల్ అని చెప్పుకుంటున్నారు అన్న. 1940s లో ఎలా ఉండేదో తెలుసు అన్న. ప్యాంటు ఏడకేసుకునేవాళ్ళు, ఏడకేసుకునే పద్ధతిగా ఇట్లా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. 1990s కి వచ్చేళ్ళకి ఏమైందో తెలుసా, ఇది కాస్త కొంచెం కింద జారింది. 2019 ఏడకొచ్చింది. 2030కి ఏమైందో తెలుసానా, ప్యాంట్ ముడ్డానికి కట్టుకొని ఇట్లా తిరుగుతా ఉంటారు అన్న. సో అప్పట్లో స్టైల్స్ అలా ఉండే, ఇప్పుడు అలా ఉంటున్నాయి. అయితే అన్న ఫస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ అన్న. మన అబ్బాయిలు మామూలుగా అయితే మనకి ఎన్ని ఉంటాయి అన్న, ముందు 2 వెనక 2 ఉంటాయి. జేబుకు ప్యాంట్లు అయ్యే అనుకుంటే ఈ మధ్య టాన్ జీన్స్ వచ్చినాయంట. అవి వేసుకొని వస్తాడు ఫ్రెండ్ కాడ కాడికి. బా నమస్తే నమస్తే బావా, నా చూసావా బావా, నా చూసావా? ఏందిరా చూసేది? అదే బావా నా ప్యాంటు చూసావా అని అడుగుతున్నా. ముందెళ్ళి ప్యాంట్ వేసుకుంటా, తర్వాత చూస్తాను. బావా ఇదేరా ప్యాంటు. ఏది అది ప్యాంటా? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కొట్టుకుపోయినట్ట. బొక్కలేంట్రా బొక్కలేంట్రా బావా, ఇది ట్రెండ్ రా, ట్రెండ్. సర్లే ఏం ప్యాంట్ అది? దీన్ని టాన్ జీన్స్ అంటారు. టాన్ జీన్సా అంటే అంటే కిటికీల ప్యాంటీ అని అర్థం. కిటికీల ప్యాంటీ అని అర్థం. కిటికీల ప్యాంటా? సరేలేయా, సార్ కొనుక్కునేటప్పుడు కొద్దిగా చూసి కొనుక్కో. ఇప్పుడు కిటికీలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కనపడ్డాయి. ఈసారి తలుపుల ప్యాంటు కొన్నాం అనుకో, ఆ అవతారం కొట్టిన చూడలేక మా సాగుకి వచ్చింది. కానీ మనల్ని చూసి అమ్మాయిలు కూడా నేర్చుకుంటారుగా. వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు కూడా ఇదిగో మనం చినిగి నేర్చుకుంటాను, వీళ్ళు సగం చించుకొని వేసుకుంటారు. దాన్ని స్టైల్ అంటారు. సరే ఏడేసుకుంటే ఓకే, ఇంట్లో వేసుకుంటే ఓకే. వీళ్ళు వేసుకుని ఫంక్షన్లకు వెళ్తారు. అది వేసుకుని ఎట్లా నడుతారు తెలుసా? ఏడదాకే ఉండేది. నడుచుకుంటూ పోతారు. పోయిన వాళ్ళు పోతారా? ఆ పెళ్లికి పోయి ఎక్కడన్నా మూలన కూర్చోవచ్చుగా. పారు పోయి పెళ్లి కొడుకు ముందే వాడు పెళ్లి ఏదో ముందే తగిలినట్టే దీన్ని చేసుకునేవాడు కదరా నాయన అని చెప్పేశాను. అయ్యా బాబు వచ్చి మామ అనుకోయా, మమ్మలేదు మేమలేలాగా అటుంటే ఈ కెమెరామెన్ ఎవరుకుంటాడా? లేకుంటారా ఆమా కూర్చొని ఆ ఉన్న కొద్దిగానే సాగదెత్తా ఉంటారు. ఏమమ్మా ఎందుకమ్మా అలాంటి డ్రెస్సులు వేసుకోవటం? మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు కంటే యూనో పాష్. పాషా? పాసిపోయిన పేజాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకునే మొహాలు మీరును. మీకెందుకండి, ఏదో ఒక డ్రెస్ చేసుకుంటున్నాం కదా, చూసి ఆనందించండి. చూసి ఆనందించాలి. ఈ అమ్మాయిలు అలాంటి వాళ్ళు తెలుసా అన్న, ఎక్కడ కొట్టుకున్నా వాసన వచ్చేది ముక్కులకే కదా అని సెంటు తీసుకుని ముక్కుల్లో కొట్టుకునే రకాలు వీళ్ళు. డ్రెస్సింగ్ స్టైల్స్ ఎలా ఉంటే తర్వాత హెయిర్ స్టైల్స్ అన్న. ఈ అమ్మాయిలు ఉదయాన్నే లేవగానే 3 ఆలోచిస్తారన్న. ఏంటో తెలుసా? ఈ రోజు ఏ హెయిర్ స్టైల్ వేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఎవరిన సంక నాకించాలి. ఉదయాన్నే లెగుస్తారు, లేచి మధ్య క్రాఫ్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ వచ్చినాయి. ఫంక్ అంట, ఫంక్ వేసింది ఏమకుండేదే కుక్కతోకంతా. ఆ జుట్టులో కొంచెం వెనక దొవిద్ది, కొంచెం ముందు దువిద్ది. బాగున్నావా?
కాలేజ్కి వెళ్తున్నాడు రోజు. ఏంటనుకుంటున్నాం మరి? ఆ కొద్దిగానే మా అమ్మ శైలి గుండమంది అందుకు అంత తీసా. ఆ ఉన్న కొద్ది జుట్టుని ఇటా ఇట్టా అని మెడంకర పోయేదాట కూడా కొట్టుకుంటారు. ఇది ఎలా ఉంటే ఈ మధ్య ఆ అమ్మాయిలు మామూలుగా అందరు లేనప్పుడు ఎట్లా నడుతారన్న, ఏమే సీము కాక బాగుండావా? ఇలా నడుతారు. అదే అందరు చూస్తున్నారు అనుకో, హాయ్ రవి బావా, హాయ్ బాగున్నావా? వీళ్ళు ఉండేదే ఇంత. వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి మనం ఎక్కిరిస్తామని వీళ్ళ కింద స్తంభాలు పెట్టుకుంటారు కాళ్ళు, హై హిల్స్ అని పోయే మురుగుంటలోనే పడతారు హై హిల్స్ వేసుకొని. దీనికి మళ్ళీ వీళ్ళు నడవటం చేతకాక ఒక పేరు కూడా పెట్టుకున్నారు, దిస్ ఇస్ క్యాట్ వాక్. క్యాట్ వాక్. ఇంకో నాళ్ళు అయితే రోడ్డు మొత్తం బుర్లాడి దిస్ ఇస్ స్నేక్ వాక్ అని అంటారు వీళ్ళు. మామూలుగా మనం ఒకప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ చాలా నాళ్ళ తర్వాత కనపడితే మనం ఎలా పలకరిస్తాం? హాయ్ రా బావా, బాగున్నావా, ఏం జాబ్ చేస్తున్నావురా అని పలకరిస్తాం. ఇప్పట్లో కనపడంగా వాడు ఏం చేస్తాడు తెలుసా? హే బాస్, వాట్సాప్, హౌ ఇస్ యువర్ వైఫ్? ఫస్ట్ వాడు వాట్సాప్ గురించి అడుగుతాడు, తర్వాత వాడు పిల్లం గురించి చెప్పమని అడుగుతాడు వాడు. అది అలా ఉంటే మామూలుగా అయితే మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. ఇప్పట్లో ట్రెండ్ ఏందో తెలుసా? పలకరించుకోవటం. కానీ ఇప్పుడు తరానికి నేను ఒకటే చెబుతానన్న, ఫ్యాషన్ ఉండండి తప్పులేదు, కానీ పద్ధతులు మర్చిపోకండి. స్టైలిష్ ఉండండి తప్పులేదు, కానీ సంప్రదాయాలను మర్చిపోకండి. మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, కానీ పక్కలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. టోటల్ గా మీరు ఆనందంగా ఉండండి, మమ్మల్ని ఆనందంగా ఉంచండి.